హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ఇంట్లోనే నేచురల్ షాంపూ అయితే తయారు చేస్తున్నానండి. సో హెయిర్ అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది కదా, బయట కెమికల్స్తో వాడేది కాకుండా ఇంట్లోనే నేచురల్గా ఎలా చేసుకోవాలనేది మన వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను కుంకుడుకాయలు, శీకాకాయ, మెంతులు, అలాగే మందారం, ఉల్లిపాయలు, కరివేపాకునైతే తీసుకున్నాను. సో దీంట్లోకి మొత్తం నిండే వరకు వాటర్ వేసేసుకొని బాగా చిక్కగా అయ్యే వరకు అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలోని గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలండి. సో చూసారు కదా, కలర్ అనేది అయితే ఎలా చేంజ్ అవుతుందో. మన శీకాకాయను అలాగే కుంకుడుకాయల్లో నుంచి వచ్చే కలర్ అంతా చేంజ్ అవుతుంది. సో చూసారు కదా, మనం ఇలా గరిటతో తీసి మెదిపితే కొంచెం మెత్తగా అయితే చాలండి. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి మొత్తం సపరేట్ చేసేసుకొని వాటర్ లేకుండా మొత్తం గట్టిగా మనం పిండేసుకోవాలండి. సో ఇదంతా ఇలా మంచిగా నొరగా ఫామ్ అయిన తర్వాత ఇందులో